గోపీనాథ్ సార్ ఉన్నప్పుడు అన్ని బాగా చేశాడండి. ఇప్పుడు మేడంని కూడా మేము గెలిపించుకోవాలనుకుంటున్నాం, గెలిపిస్తాం కూడా. అప్పుడు బాగానుండి ఇప్పుడే ఏం లేవు. ఈ కాంగ్రెస్ వచ్చింది ఏం లేదు అసలు. మరి ఒక లేడీ క్యాండిడేట్ ఇట్లా గోపీనాథ్ గారు చేసినట్టు చేయగలుగుతారా ఇప్పుడు? వాళ్ళు చెప్పిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలే 2 సంవత్సరాల నుంచి. కాబట్టి తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గెలిపించడానికి ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. పేదవాళ్ళకి అసలు ఏ ఇల్లు లేదు, వాకలు లేదు, ఏం లేదు. ఉన్నోళ్ళకి ఇస్తాడు కానీ లేని వాళ్ళకి అసలు ఏం లేదు. ఆ 2000 పింఛన్ 4000 ఇస్తాము అని ఒక మీటింగ్లో కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి, అరే కేటీఆర్ నేను 4000 పెన్షన్ ఇస్తాం రా, ఫస్ట్ సంతకం పెడతామన్నా. 2 సంవత్సరాలు అవుతుంది, ఏడవన్నాడు అడుగుతున్నా నల్లగొండ కోమటిరెడ్డి వెంకరెడ్డి.